శివానుగ్రహం కలిగితే గాని శివభక్తి కలగదు. ఎన్నో జన్మల పుణ్యం ఉంటే గాని, శివునితో రుణానుబంధం ఉంటే గాని శివానుగ్రహం కలగదు. పుణ్యము శివునితో రుణానుబంధం లేనివారు దేవతల భక్తులు అవుతారే గాని దేవాది దేవుని భక్తులు పొరపాటున కూడా కాలేదు. దారిన పోయే దానయ్యను శివుణ్ణి ఆరాధించమంటే ఆరాధించలేడు. కారణం, ఎవరైనా శివారాధన చేయాలంటే శివుని సంకల్పం ఉండాలి, శివుని కృప ఉండాలి. నీవు శివభక్తుడవైనందుకు ఎంతో ఆనందించు, ఎంతో గర్వించు. కారణం, నీవు దేవాది దేవుని భక్తుడవు, ఆదిదేవుని శిష్యుడవు, పరమ పురుషుని ప్రియుడవు.